విజయనగరం జిల్లా జామి మండలం చింతాడ గ్రామంలో భూ వివాదం రాజకీయ రంగు పులుముకుంటోంది. ఈ అంశంపై మండల టీడీపీ అధ్యక్షుడు వర్రి రమణ మీడియా సమావేశం నిర్వహించి రికార్డులు పరిశీలించకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. భూ సమస్యపై అధికారులు ఆధారాలు పరిశీలించి న్యాయబద్ధంగా పరిష్కరించాలని కోరారు. కుటుంబం వివాదాన్ని కొందరు రాజకీయంగా పెద్దది చేస్తున్నారని ఆరోపించారు. అలా మాట్లాడుతున్నారు కాబట్టి మాకు ఎప్పుడు మా పెద్దలు అన్ని కాగితాలు చూపించారు. మా ఊరికి వాటర్ ట్యాంక్ శాంక్షన్ అయిందండి. వాటర్ ట్యాంక్ శాంక్షన్ అయితే అప్పుడు మా స్థలం సొంత స్థలం రాసి డిపార్ట్మెంట్ రాసి సర్పంచ్ గారు మాజీ సర్పంచ్ తాజా మాజీ సర్పంచ్ గారు సుబ్రహ్మణ్యం గారు వచ్చి ఏం చెప్తున్నారు, నాయకులు కూడా ఏం చెప్తున్నారంటే తెలుగుదేశం వాళ్ళు దౌర్జన్యం అంటున్నారు. దౌర్జన్యం వాళ్ళు చేస్తున్న పెట్టుకుంటారు, ప్రాసెస్లోకి వెళ్తుంది, వస్తారు, సర్వే చేస్తారు, అందరి పడ్డారు పోయి ఇందులో మోసగాళ్ళు ఎవరో, పోరాటం చేసిన వాళ్ళు ఎవరో, దుర్మార్గులు ఎవరో, దౌర్జన్యం చేసిన వాళ్ళు ఎవరో, రెచ్చగొట్టిన వాళ్ళు ఎవరో అన్నీ ఒకసారి ఎంపీటీసీ, ఒకసారి సర్పంచ్ చేసిన ఫ్యామిలీ, 2 సార్లు సర్పంచ్ చేసిన ఫ్యామిలీ వాళ్ళు తప్పుడు మనుషులు కాదు, జెన్యూన్ పర్సన్స్. చింతాడులో న్యాయమైన కుటుంబం ఏంటంటే వాళ్ళదే. తగుళ్ళు తండాలు వాళ్ళు నిరంతరం ఎప్పుడు కూడా తగుళ్ళలోకి వెళ్ళరు. ఎవరైనా తగుళ్ళలోకి వెళ్ళినా తప్పు, మనం ఈ తగుళ్ళలోకి వెళ్ళకూడదు. మనం ఏమైనా ఉంటే న్యాయబద్ధంగానే అన్ని చేసుకుందాం అనుకునే అయితేనేమి, ఎస్పెషల్ మండలం నుంచి జాబ్ వచ్చినా సరే సౌమ్యం, చేతనైతే పని చేస్తాం, లేకపోతే కామ్గా ఉంటాం, మన పని మనం చేసుకునే మనుషులు. ఎవరికి తగులు తంటాలకు వెళ్ళే ఈ కార్యకర్త కాదు, నాయకులు కాదు, ఎవరు అలాంటి మనుషులంటూ తెలుగుదేశం పార్టీలో మేము ఆల్రెడీ ఎంఆర్ఓ గారు దృష్టిలో పెట్టాం, ఎస్సీ గారు దృష్టిలో పెట్టాం. దాన్ని వాడు